తెనాలి రామకృష్ణుడు. ఇది తెనాలి రామకృష్ణుని కథ. బడి దొంగ, చదువురాని ముద్దు అయిన తెనాలి రామకృష్ణుడు ఏమీ తోచక ఒక చెట్టు కింద కూర్చుని కునుకుపాట్లు పడుతున్నాడు. ఆ దారినే పోతున్న సన్యాసి రామకృష్ణుని చూసి దగ్గరకు వచ్చి, రామకృష్ణ, ఓ సన్యాసి గారా? రామకృష్ణ, చెట్టు కింద పుట్ట కింద కూర్చుని కునుకుపాట్లు పడకపోతే ఆ కాళికాదేవి ఆలయం వెళ్ళి ఆ కాళీమాతను చూడకూడదు? ఏమిటి చూసేది? 1,00,000 సార్లు చూశాను. పొట్టి రాతి బొమ్మ. మళ్ళీ మళ్ళీ చూసేందుకు ఏముంది? బొమ్మని కాదు, అమ్మనే, కాళీమాత నిజమైన రూపాన్ని చూస్తే భయపడతావు సుమా. భయమా? నాకా? ఏది చూపెట్టు, ఎంత భయంగా ఉంటుందో నేను చూస్తాను. అంత తేలిగ్గా కనపడుతుందేమిటి ఆ తల్లి? మరి ఎలా కనపడుతుంది? పూజలు తపస్సులు చేయాలా? మంత్రాలు పఠించాలా? అవును, నీకో మంత్రం చెబుతాను. అది దేవి ఆలయంలో కూర్చుని ఆ మంత్రాన్ని పఠించు. దేవీ స్వరూపాన్ని మనసులో తలుచుకుని తన మనస్సును లగ్నం చేసి సన్యాసి చెప్పిన మంత్రాన్ని దీక్షతో పట్టుదలతో పఠించాడు రామకృష్ణ. అదిగో కాళీమాత ప్రత్యక్షమైంది. రామకృష్ణ, నీ దీక్షను మెచ్చి తిని నీకు వరము ప్రసాదించుచున్నాను. ఈ వెండి గిన్నెలో పాలు తాగుతావో నువ్వు విద్యావంతుడివి అవుతావు. ఈ వెండి గిన్నెలోని పెరుగు తాగితే కుబేరుడు అవుతావు. ఏది కావాలో కోరుకో. రామకృష్ణ! అమ్మా జగజ్జనని, సర్వజ్ఞురాలు, నీకు తెలియందేముంది? లక్ష్మీ సరస్వతి ఇద్దరూ సమానులే కదా. ఎవరి ప్రసాదాన్ని తిరస్కరించినా తప్పే కదా. అందుకే రెండూ తాగేశాను. చేసింది తప్పు అనుకుంటే నీవు తల్లివే కదా, ఈ పుత్రుని క్షమించు. రామకృష్ణ, నీవు విద్వాంసుడు అవుతావు, కాని వికటి కవిగా పేరు ప్రఖ్యాతులు పొందుతావు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. చూశారా పిల్లలు, తెనాలి రామకృష్ణుడి మాటలు? చేసిన తప్పును ఎంత తెలివిగా సమర్థించాడో. లక్ష్మి అంటే డబ్బు, సరస్వతి అంటే విద్య. కాబట్టి మానవుడి జీవితంలో రెండూ అవసరమే. ఏమంటారు?